ఇంకొక రబ్బర్ బ్యాండ్ డిజైన్ చూపిస్తానండి. ఇంకొకటి కూడా మనకి వచ్చేసి 1 ఇంచు బేస్దేనండి. ఇది కూడా మంచిగా ఆరిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఇదనమాట ఈ రబ్బర్ బ్యాండ్. కుందన్స్ కాకుండా మనకి వచ్చేసి లీఫ్ సెల్స్ అనేవి ఇలా వస్తున్నాయండి. ఇప్పుడైతే ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయన్నమాట. దీని ఈ ఈ ఒక రకమే యూజ్ చేసి మధ్యలో వచ్చేసి మనం షుగర్ బీట్స్ అండ్ క్లిప్ స్టోన్ అయితే పెట్టేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక ముత్యం పూస లాంటివి పెట్టుకోవచ్చండి. ఇలా ఉంటాయన్నమాట. మనకి ఇవి లీఫ్ సెల్స్ అనమాట. మనకి లీఫ్ సెల్ అండి. ఈ సెల్స్ వచ్చేసి మనకి లైట్ పర్పుల్ కలర్లో ఉంటుందండి. సింపుల్గా చూపించేస్తాను, చూసేయండి. మనకి మైక్రో బాల్స్ కూడా కావాలండి. లేదు అంటే షుగర్ బీట్స్ అయినా పర్వాలేదు. అలాగే ఒక క్లిప్ స్టోన్ అయితే కావాలి. మీరు పర్ల్ తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఇప్పుడు ఈ డిజైన్ అయితే చూపించేస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది. B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ముందైతే మనము ఈ రబ్బర్ బ్యాండ్కి మొత్తం కూడా పైన ఈ మనం MDF బేస్కి గ్లూ అనేది ఫుల్గా అప్లై చేసేసుకోవాలి. మనకి ఈ గ్లూ అనేది ఒక 2 మినిట్స్ ఆరితేనే మనకి ఆ లీఫ్ సెల్స్ అనేవి మంచిగా అతుక్కుపోతాయండి. అందుకని పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఆరనివ్వండి. ఫుల్గా పెట్టేసుకోండి. ఎంత థిక్గా పెట్టుకోగలిగితే అంత థిక్గా గ్లూ అనేది పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడైతే 2 మినిట్స్ అయిందండి. ఇలా మనము 1 బై 1 ఈ లీఫ్ సెల్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనకి 3D లాగా వస్తుందన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. మీరు కొంచెం క్రాస్గా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇంతకుముందు కూడా ఒకసారి నేను ఈ డిజైన్ తయారు చేశాను. మళ్ళీ మీకు చూపించడం కోసం మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఇలా కొంచెం క్రాస్గా ఉండేలాగా పెట్టుకున్నా ఓకే. లేదు అంటే మీకు నార్మల్గా లీఫ్ లాగా పెట్టుకున్నా కూడా ఓకేనండి. ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. కాకపోతే నేను 7 పట్టే విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 3D డిజైన్ లాగా మళ్ళీ పైన పెట్టేసుకోవాలండి. గ్లూ బాగా పెట్టేసుకోవాలి. ఇలా నేనైతే కింద అయితే 8 వచ్చేటట్లు పెట్టుకున్నానండి. పైన కూడా ఒక 4 కానీ 5 కానీ ఇలా ఇలా పెట్టేసుకోవాలండి. నాకు 5 పెటల్స్ వరకు పట్టాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మనము బాగా B7000 గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చేసి షుగర్ బీట్స్ కానివ్వండి, మైక్రో బాల్స్ కానీ వేసుకున్న బాగుంటుంది. లేదు అంటే మనకి ఇవి వచ్చేసి లీఫ్ సెల్స్ కదా, ఇది వచ్చేసి ఫ్లవర్ సెల్ అనమాట. ఫ్లవర్ సెల్స్లలో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. సేమ్ ఇదే కలర్ ఫ్లవర్ సెల్ని అయితే తీసుకొని ఈ మధ్యలో పెట్టేసుకుంటున్నాను నేను. అంటే ఫ్లవర్ లాగా ఉండాలని చెప్పేసి చుట్టూ పెటల్స్ అలానే మధ్యలో. తర్వాత మళ్ళీ మనము B7000 గ్లూ అనేది ఇలా ఫుల్గా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనము ఈ చిన్న మైక్రో బాల్స్ ఉన్నాయి కదండి, ఇలా ఇలా కొంచెం వేసుకోవాలి. బాగా అవసరం లేదండి, జస్ట్ కొంచెం. మైక్రో బాల్స్ అనేవి ఇలా వేసుకోవాలండి. ఇలా చిన్నగా ఉంటాయి. లేదు అంటే మీ దగ్గర షుగర్ బీట్స్ ఉంటే వేసుకోండి. తర్వాత ఆ మైక్రో బాల్స్ మీద B7000 గ్లూ పెట్టుకొని ఇలా క్లిప్ స్టోన్ అనేది మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే వైట్ది తీసుకుంటున్నాను. ఇలా మధ్యలో సెంటర్లో ఉండేలాగా ఫ్లవర్కి చూసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది. చూడండి, చాలా బాగుందన్నమాట. ఇది ఒక శారీ మీద కంచి వేసుకున్నానండి నేను. మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కాస్త ఆరాలండి. ఇంకొక డిజైన్ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు దీన్ని కాస్త ఆరనివ్వాలండి. ఇంకొక డిజైన్, మూడో డిజైన్ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇంకొకటండి, ఇవి 2 కొంచెం పెద్దవండి. అంటే మనం బేసిల్ 2 ఒకటే, కానీ మనకి ఇవి కాసు డిజైన్ వల్ల ఇలా కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ కాబట్టి మనకి మనకి లీఫ్ సెల్స్ కాబట్టి ఇలా
పెద్దగా ఉంటుందన్నమాట. 3D డిజైన్ అండి రెండు కూడా. ఇది కూడా 3D డిజైనే, సింపుల్గా కుందన్స్ చూపించేస్తాను చూడండి. మనకి ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, 8K కానీ 6K కానీ తీసుకోండి. నేనైతే 8K తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ కలరు ఒక క్లిప్ స్టోన్ కావాలండి, పెద్దది కానీ చిన్నది కానీ. నేను వచ్చేసి 4 mm అయితే తీసుకున్నానండి. మీరు 5 mm తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడైతే దీనికి ఫుల్గా మనము B7000 గ్లూ పెట్టేసుకోవాలి. B7000 గ్లూ అనేది ఫుల్గా పెట్టేసుకోవాలండి. ఇది కూడా 3D డిజైనే అనమాట. సూపర్ ఉంటుందండి. ఇది మనం ఎల్లో కలర్ శారీస్ మీదకి అని తయారు చేస్తున్నాను. మల్టీపర్పస్లో మనము ఈ ఎల్లో కలర్ అనేది ప్యారప్ చేసుకోవచ్చు. ఎల్లో అండ్ పింక్, గ్రీన్ అండ్ పింక్ అలా కాంబినేషన్స్ ఉన్నా కూడా మీరు డబల్ లేయర్ లాగా తీసుకున్నా బాగుంటుంది. కాకపోతే నేను ఈరోజు మొత్తం కూడా ఎల్లో కలరే చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము ఇలా కొంచెము ఒక 7% ఏమో కిందికి ఉండాలి, 3% పైకి ఉండేలాగా ఇలా 1 by 1 పెట్టేసుకోవాలి. మనకి కుందన్స్ అనేవి నీట్గా ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలండి. అన్నీ కూడా ఒకే సైజు, అదే అన్నీ ఒకే లెవెల్లో ఉండాలండి. ఇలా ఒకటి పైకి ఒకటి కిందికి కాకుండా అన్నీ కూడా ఒకే ఆర్డర్లో ఉండేలాగా చూసుకుంటూ వీటిని ఇలా కంటిన్యూ చేయాలన్నమాట. రౌండ్గా పెట్టేసుకోవాలి. చేయటానికైతే సింపుల్గా ఉంటుందండి, తయారు చేసినాకైతే గ్రాండ్ లుక్ ఉంటుంది. మీరు ఇన్కేస్ నేను వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను, మీరు 2 ఇంచ్ మీద చేయొచ్చు. లేదు అంటే నేను 1/2 ఇంచే తీసుకున్నానండి. 1 ఇంచు 2 ఇంచు వీటి మీద చేస్తే ఇంకా పెద్దగా ఉంటుందన్నమాట. ఇలా ఇలా అన్నీ కూడా రౌండ్గా ఉండేలాగా ఒకసారి వాటిని పెట్టుకునేటప్పుడే నీట్గా రౌండ్గా వాటిని సెట్ చేసుకోండి, మీకు రౌండ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ వీటి మీదండి కింద నుంచి పెట్టేసుకోవాలి. ఇలా ఫుల్గా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. కిందికని పెట్టుకోవాలండి. మీకు శ్రావణ మాసంలో చక్కగా ఇలాంటి డిఫరెంట్ జడ రబ్బర్ బ్యాండ్స్ అనేవి తయారు చేసుకొని తాంబూలంలో మీరు పెట్టిస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఇప్పుడు మనము వచ్చేసి నేను ఇందాక 8K తీసాను కదా, ఇప్పుడు వచ్చేసి 6K ఉంటుంది కదా మనకి. అవి ఒక 4 కానీ 5 కానీ పెట్టేసుకోవాలి. అదే పెద్దవి అయితే మనకు ఒక 4 పడతాయండి, 4 కాదు 3 పడతాయి. కాబట్టి మధ్యలో ఫ్లవర్ లాగా ఉండాలని నేను ఇట్లా 6K తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మరి కాస్త క్లిప్ స్టోన్ పెట్టుకోవడానికి గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇలా క్లిప్ స్టోన్ అనేది పెట్టేసుకోవాలి. మీరు లేదు అంటే చిన్న జర్కన్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా కొంచెం ఆరిన తర్వాత అన్నీ చూపిస్తానండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మీకు ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది, బ్యాక్ నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇలా 3 రకాల జడ రబ్బర్ బ్యాండ్స్ అయితే తయారు చేశానండి.
మనకి ఇదొచ్చేసి కంప్లీట్‌గా మనకి లీప్ సెల్, ఫ్లవర్ సెల్స్ తోటైతే తయారు చేసిందనమాట. నెక్స్టు కాసులు అండ్ మనకి కుందన్స్ తోటి 3D డిజైన్ అయితే తయారు చేశానండి. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్‌గా ఓన్లీ క్లిప్ స్టోను మనకి అలాగే కుందన్స్ తోటి ఇలా. చూడండి 3 రకాలనమాట. ఒకదానికి ఒకటి సంబంధం లేదండి. మనకి కంప్లీట్‌గా 3D డిజైన్ అనమాట. ఏ ఏ జడ రబ్బర్ బ్యాండ్‌కి ఆ రబ్బర్ బ్యాండే ఉందండి. చాలా బాగుందనమాట క్యూట్‌గా. సింపుల్‌గా ఇలానైనా తయారు చేసుకోండి. హెవీగా ఇలానైనా తయారు చేసుకోండి. లేదు అంటే కాసుల డిజైన్ తోటి ఇలానైనా చేసుకోండి. ఎలా చేసుకొని మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి. మీ చేతులతో మీరు తయారు చేసుకొని ఇలా రిటర్న్ గిఫ్ట్‌గా ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అలానే మీరు వచ్చేసి మీ పిల్లలకి ఇలాంటి జడ రబ్బర్ బ్యాండ్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఏ డిజైన్‌కి ఆ డిజైనే ఉందనమాట. నాకైతే బాగా నచ్చాయండి. 3 రకాలుగా చేశాననమాట. చూసారు కదండీ! ఇదండి ఈరోజైతే నేను 3 జడ రబ్బర్ బ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. క్యూట్‌గా ఉన్నాయి.